అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే వృత్త పద్యాలలో ఒకటైన శార్దూలం అనే శార్దూలం యొక్క పద్య లక్షణాలను ఘన విభజనను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ శార్దూలం అంటే అర్థం ఏంటంటే పులి అని అర్థం. ఆ పదానికి పులి అని అర్థం. తర్వాత ఈ శార్దూలంలో మ స జ స త త గ అనే 7 గణములు వరుసగా వస్తాయి. ఎన్ని గణాలు? 7 గణాలు వరుసగా వస్తాయి. ఇందులో 1, 13 ఎత్తి చెందుతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఒకటవ అక్షరానికి 1, 13 అక్షరాలకు ఏం చెందుతుందంటే యతి చెందును. యతి చెందును. యతి అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను చూడండమ్మా. ఇక్కడ ఏముంది? అక్షరము ఆ అని ఉంది. తర్వాత ఇక్కడ 13 అక్షరం ఏముంది? బా. ఇక్కడ బా బా అన్న ఏమనపడుతుంది? మనకి దీర్ఘంగా ఆ అని వినపడుతుంది. కాబట్టి ఈ రెండిటికి 1, 13 అక్షరాలకు యతి చెందుతుంది. తర్వాత ఇందులో పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం. ఇందులో మొత్తం పై పద్యపాదం ఏ దానికి చెందినది అంటే శార్దూలం వృత్తంనకు చెందినది. దీని యందు వరుసగా మ స జ స తతగా అనే 7 గణములు వరుసగా వచ్చును. తర్వాత ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. పద్యంలో లైన్లను ఏమంటారంటే పాదాలు అని అంటారు. అర్థమవుతుందా? దీంట్లో 19 అక్షరాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఏంటివి? అక్షరాలు ఉండును. తర్వాత ఇక్కడ చూడండి, అక్షరాలు అయిపోతేనే ఎన్ని దానికి ఎత్తి చెందుతుంది? 1, 13 ఎత్తి చెందుతుందని మనం చేసుకున్నాం కదా. 1, 13 అక్షరాలకు ఎత్తి చెందుతుంది. తర్వాత 19 అక్షరాలు ఉంటాయి. ఇందులో మసజస తతగానే 7 గణములు వరుసగా వచ్చును. తర్వాత 4 పాదాలుండును. 4 పాదాల లక్షణము సమానము. ప్రాస నియమము కలదు. 4 పాదాలు అంటే పద్యంలో లైన్లను ఏమంటారు? పాదాలు అంటారు. ఏదాన్ని అంటారు పాదాలు అంటే పద్యంలో వచ్చే లైన్లను పాదాలు అంటారు. తర్వాత ఏ పాదం తీసుకున్నా కూడా సేమ్ 4 పాదాల్లో ఏ లైన్ తీసుకొని ఘన విభజన చేసినా సేమ్ ఇవే లక్షణాలు ఇలాగనే ఘన విభజన అనేది వస్తుంది. శార్దూల పద్యంలో ఉండి ఏ లైన్ తీసుకున్నా కానీ ఇదే వస్తుంది. తర్వాత ఏముంటుంది? ఇంకా ప్రాస నియమము కలదు. ఇక్కడ ప్రాస నియమం అంటే ఏంటంటే పద్యంలో వచ్చే లైన్లను పాదాలు అంటారు కదా. పద్యం లైన్లలో వచ్చే 2వ అక్షరాన్ని ఏమంటారంటే ప్రాస అంటారు. అక్షరాన్ని ఏమక్షరం? 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అని అంటారు. ఏ లైన్లో కూడా ప్రాస నియమం అనేది ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.